హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. సోరియాసిస్తో ఒక పేషెంట్ రావడం జరిగింది. తన కొన్ని టెస్టులు చేసిన తర్వాత దానిలో కిడ్నీ ఫంక్షనింగ్ అబ్నార్మల్గా ఉంది అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు పేషెంట్ యొక్క డౌట్ ఏంటి అంటే, సోరియాసిస్కు ట్రీట్మెంట్ తీసుకుంటూ కిడ్నీ కూడా వాడొచ్చా? ఇది అలోపతిలో అయితే స్కిన్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినప్పటికీ కూడా స్టెరాయిడ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు డ్రగ్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అలాగే కిడ్నీకి సంబంధించిన పేషెంట్స్కి డైయూరెటిక్ వాడుతుంటారు. అంటే వాళ్ళకి యూరిన్ ప్రెషర్గా పెంచడానికి ఈ టాబ్లెట్ ఇస్తూ ఉంటారు. దీనివల్ల మీరు స్కిన్కి స్టెరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మీరు ఆ టాబ్లెట్ వేసిన తర్వాత అది కిడ్నీలో ఫిల్టర్ అయ్యి ఆ టాబ్లెట్ ఎక్స్క్రీట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది కిడ్నీ మీద పడి కిడ్నీ మీద బరువు పెరిగి నెఫ్రాన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి కిడ్నీ మరింతగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు తీసుకున్న స్టెరాయిడ్ ట్యాబ్లెట్ తొందరగా ఎక్స్క్రీట్ అవుతుంది కాబట్టి స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం కూడా తగ్గదు. కానీ ఎట్ ది మ్యాటర్ ఆఫ్ హోమియోపతికి వచ్చినప్పుడు ఇది లైఫ్ స్టైల్ ట్రీట్మెంట్లో భాగంగా మెసెంజర్ మాలిక్యూల్స్ ఇమ్యూనిటీని పెంచే ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి మీకు కిడ్నీ సేఫ్, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం కూడా త్వరగా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. రెండింటిని కూడా కంటిన్యూ కూడా చేయవచ్చు.